రేషన్ కార్డు ఉన్న వారికి అయితే మంచి శుభవార్త తీసుకొచ్చిన. ఇంతకుముందు మనకు రేషన్ కార్డు ఎట్లా ఉంటుండే అందరికి తెలిసే కదా, ఒక ప్రింట్అవుట్ తీసి దాన్ని లామినేషన్ చేసి ఇచ్చి సేమ్ ఆధార్ కార్డు లాగా ఆధార్ కార్డు ప్రింట్ తీసుకొని లామినేషన్ చేస్తుండే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంటుండే కదా మనకు రేషన్ కార్డు. అందరిది ఇంటి వాళ్ళందరిది దాంట్లో ఫొటోస్ వచ్చి డీటెయిల్స్ వచ్చి లామినేషన్ చేసి ఇచ్చింది ఇంత ఉంటుండే కదా. సో దాన్ని మనకు ఇంట్లో పెట్టడం తప్ప ఎవరికైతే మనం ఎవరం కూడా మనం దాన్ని జేబులో పెట్టుకోవడం కాదు, పర్సులో కూడా పెట్టుకోకపోతుంటాం కదా, అది ఎందుకంటే ఇంత సైజు ఉంటుంది పెట్టుకోరాదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏటీఎం కార్డు లాగా వస్తుంది. సేమ్ ఏటీఎం కార్డు, పాన్ కార్డు, డిజిటల్ కార్డు ఎంత ఉంటాయి, సైజు ఎంత ఉంటాయి, సేమ్ ఇంత ఉంటాయి కదా, సేమ్ అదే సైజు మనకు కార్డు లాగా వస్తున్నాయి అండి. మనకు ఇట్లా ప్రింట్అవుట్ తీసి లామినేషన్ చేయడం కాదు, డైరెక్ట్ కార్డులు వస్తున్నాయి ఏటీఎం కార్డు లాగా. మనం ఆ కార్డు తీసుకొని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినట్లయితే సేమ్ మనం ఏటీఎం కార్డు కదా మిషన్లో పెట్టి డబ్బులు తీసుకుంటాం కదా, సేమ్ ఆర్టీజీ కూడా మిషన్లో పెట్టి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానిపైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కానీ లేదంటే మిషన్లో పెట్టడం కానీ జస్ట్ ఓటీపీ ద్వారానే, ఓటీపీ ఉంటే ఓటీపీ ద్వారానే లేదంటే దాంట్లో పెట్టగానే మనకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. తొందరగా కూడా అయిపోతుంది, లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే తంబు సిస్టమ్ కూడా ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు తంబు సిస్టమ్, ఇంట్లో నలుగురు ఉంటారు, తంబు పెడితే వాళ్ళది ఒక్కొక్కసారి రాదు. సో చాలా ఇబ్బంది పడతారు. వారిది రాకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకురావాలా. వాళ్ళ ఇంటి వాళ్ళు రావాలంటే చాలా ఇట్లనే బయటకి వెళ్తారు చేస్తే చాలా ఇబ్బంది అవుతుండే కదా. ఇప్పుడు అలా ఏం లేదు, జస్ట్ కార్డు వస్తుంది, ఏటీఎం కార్డు లాగా వస్తుంది. ఆ కార్డు తీసుకెళ్తే జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, ఓటీపీ ద్వారా, ఓటీపీ ఉంటే ఓటీపీ చెప్పాలా, లేదంటే జస్ట్ 2 నిమిషాల పని మీకైతే బియ్యం ఈజీగా తీసుకోవచ్చు. సో దీని వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డుల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 105 కోట్ల కుటుంబాలకు, జిల్లాలకు చేరిన కార్డులు. రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 105 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డుల ప్రింటింగ్ పూర్తయింది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం పంపిణీ చేశారు. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగానే ఆ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏదైతే ఉందో రేషన్ కార్డులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 105 కోట్ల రేషన్ కార్డులు అయితే పూర్తయిపోయిందంట. అంటే 105 కోట్ల రేషన్ కార్డులు దాదాపు మొత్తం పూర్తయిపోయింది. అంటే మొత్తం ప్రింటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ 105 కోట్ల జనాలకైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలి. సో అదైతే పూర్తయిపోయింది, కానీ దాని డేట్ అనేది ఇంకా అనౌన్స్ కాలేదు. ఎప్పుడు ఇవ్వాలని చెప్పి డేట్ ఫిక్స్ కాలేదు. మన రేవంత్ రెడ్డి గారు అయితే ఆ డేట్ అయితే నిర్ణయించాల్సి ఉంది. దాని పౌర సరఫరాల శాఖ అయితే దాని గురించి పరిష్కరిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు అయితే గతంలో చాలా ఇబ్బంది పడుతుండే. ఎట్లా అంటే మనకు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు లైన్లో ఉంటారు. లైన్లో ఉన్న తర్వాత అది ఏదైతే ఉన్నదో మనము ఇంత తీసుకెళ్ళి మన రేషన్ కార్డ్ ప్రింటింగ్ కాడ పెట్టి దాని తర్వాత లైన్లో ఉండి వెళ్ళి తంబు పెడితే తంబు కూడా ఒక్కొక్కసారి రాదు. ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే బియ్యం ఇస్తారు, కాకపోతే అక్కడ తంబు రాదు, వెరిఫై కాదు చక్కగా. ఇంకొకటి ఏంటంటే వెబ్సైట్ కూడా సర్వర్ కూడా చక్కగా రాదన్నట్టు. సర్వర్ కూడా ఒక్కొక్కసారి రాకపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. నీది వస్తలేదు అని చెప్పి మళ్ళీ మీ ఇంటి వాళ్ళని ఎవరైనా రాపో అంటే చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుడు, వాళ్ళకి చాలా అంటే ఇబ్బంది. దాని ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుండే. ఒక్కొక్కరు తీసుకోవాలంటే దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుండే. ఇప్పుడు అనేది అట్లా లేదు. ఇప్పుడైతే ఈజీగా రాబోతోంది. గతంలో మన కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఇలాంటివి లేకుండే, ఇలాంటి సిస్టమ్ అనేది తీసుకురాలేరు వాళ్ళు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అయితే ఈ సిస్టమ్ తీసుకొస్తుండు. దీని గురించి అయితే చాలా రోజుల క్రితం అయితే దీని గురించి చెప్పడం జరిగింది. అదైతే ఇప్పుడు దాదాపు చాలామందికి కొత్త సంఖ్య అయితే దాదాపు ఒక 3-4 కోట్ల జనాభాలోనే ఉంది. ఇంకా రేషన్ కార్డులు రావాల్సింది. ప్రస్తుతం అయితే 105 కోట్ల మందికి అయితే ఇప్పుడు కొత్తగా అయితే వచ్చినాయి అన్నట్టు, పూర్తయిపోయినాయి. అది జస్ట్ మనకి ఇవ్వాల్సిన డేట్ అయితే ఇంకా నిర్ణయించలేరు. తెలంగాణ దినోత్సవం నాడ దాని డేట్ అయితే రిలీజ్ చేస్తారని అనుకుంటా, అదే వినిపిస్తుంది. ఇంకా దాని అప్డేట్ వస్తే నేను చెప్తా అన్నట్టు. కానీ చాలా ప్రజలకైతే చాలా ఈజీ అన్నట్టు ఈ పర్పస్. చిన్న ఏటీఎం కార్డు సైజు ఉంటుందండి అది. ఆ ఏటీఎం కార్డు నువ్వు జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. సేమ్ మన ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఎట్లా ఉంటుందో అదే సైజు, ఎక్కడైనా పెట్టుకొని నువ్వు వెళ్ళచ్చు. ఇప్పుడు ఇంతకుముందులాగా కాదు. అలాగే ఇది ఎప్పుడైనా నీకు నీళ్ళలో పడిపోయినా ఇంకా కింద ఏమైనా కానీ అది ఏమి కాదన్నట్టు అట్లా ఉంటుంది. నీకు అక్కడికి వెళ్ళగానే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళగానే జస్ట్ ఏముండదు, దాన్ని మిషన్లో పెట్టేసి తొందరగానే దానిపైన మీ ఇంటి వారి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తొందరగానే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఇంతకుముందు అయితే మీరు ఒక 20 నిమిషాలు అక్కడనే నిలబడుతుండే అది పూర్తయ్యేసరికి. ఇప్పుడు అట్లా కాదు,
జస్ట్ ఒక మినిమం ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల్లో అయితే మీకు అయిపోతుంది. తొందరగా స్కాన్ చేస్తాడు, మీ డీటెయిల్స్ వస్తాయి, ఎంతమంది ఉన్నారు ఏంది, వారికి ఎంతమందికి ఎన్ని కిలోలు రావాలా, ఒక్కరికి 6 కిలోల చొప్పున ఎంతమందికి ఎంత వస్తాయని చెప్పేసి టక 2-3 నిమిషాలను అయితే క్లియర్గా అయిపోతుంది. మీకు కూడా ఇబ్బంది ఉండదు, ఆ రేషన్ డీలర్ కూడా ఇబ్బంది ఉండదు, తొందరగా అయిపోతుంది. అదైతే ఇప్పుడు మన తెలంగాణ రేవంత్ సర్కార్ అయితే అది తీసుకొచ్చారు. ఇంకా తెలుసుకుందాం. రేషన్ కార్డులని క్రెడిట్ డెబిట్ కార్డ్ సైజులో తయారు చేశారు. ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కార్డుపై ముద్రించినట్లు తెలిసింది. అయితే ఏదైతే ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డు లాగా వస్తుంది కదా రేషన్ కార్డు, దానిపైన ఇంటి యజమాని పేరుతో సహా కింద చిరునామా, ఏ ఊరు ఏందని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. పైన ఒక సైడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుందంట, ఇంకొక సైడు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా ఫోటో ఉంటుందంట. వీరిద్దరిది అయితే ఫోటో ఉంటుంది, పైన యజమాని పేరు ఉంటుంది, కింద మొత్తం మన విలేజ్, ఏ విలేజ్, ఏ మండలం, డిస్టిక్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు ఈ రేషన్ కార్డు అయితే ఇలా ఉంటుందంట. ప్రస్తుతం రేషన్ కార్డులు పేపర్ రూపంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్డు రూపంలో రానుండడంతో ఇదే తొలిసారి కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ కార్డు అయితే క్యూఆర్ కోడ్ సేమ్ మనం ఫోన్పే చేస్తే స్కానర్ ఎట్లా ఉంటుందో అలాగా ఒక స్కానర్ ఉంటుంది అన్నట్టు. ఆ స్కానర్, ఆ కార్డును మీ ఇంట్లో ఎవరైనా సరే ఎవరు తీసుకెళ్ళినా కానీ ఆ కార్డు తీసుకెళ్తే స్కాన్ చేస్తారు. ఏదైతే ఓటీపీ అయితే ఉంటుందో ఆ ఓటీపీ చెప్పాలా. తర్వాత మీకు బియ్యం కావచ్చు, చక్కెర, పప్పు, ఉప్పు ఏదైనా సరే జస్ట్ 2 నిమిషాల్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్ళి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదంటే కార్డు సంఖ్య చెప్పి కుటుంబంలో ఎవరైనా బయోమెట్రిక్తో రేషన్ తీసుకోవచ్చు. టీ రేషన్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాలి. ఎంపిన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డుల తయారీ ఖర్చును పౌర సరఫరాల శాఖనే భరిస్తుందని, కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని రాష్ట్ర వ్యాప్తంగా 1,5,42,188కి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కి పైగానే ఉన్నాయి. అయితే కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాన్ని ఏదైతే ఖర్చు ఉంటుందో, సపోజ్ ఇప్పుడు దానికి ఉన్న ఖర్చు దాదాపు లక్షల కోట్లలో ఉంది. సో ఇదంతా ఖర్చు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ కార్డు తీసుకున్న వారు ఎవరైతే మరి డబ్బులు గిట్ల ఇవ్వాల్సి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. అలా ఏం లేదంట. ఎవరైతే మన పౌర సరఫరాల శాఖ వారు దాంట్లో ఒకరైతే వెల్లడించారంట. వారిపైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సి అవసరమే లేదని చెప్పేసి అంటున్నారు. ఏదైనా సరే మొత్తం మన తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందంట. అయితే ఇప్పటి వరకే 1,05,42,188కి పైగానే ఇప్పటి వరకే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అది ఎంత అంటే 3,39,96,239కి పైగా అయితే చేరింది కొత్త వారి సంఖ్య. ఇప్పటికి గతంలో ఇప్పటికైతే ఇంకా దాదాపు అయితే ఇంకొక 2 కోట్ల చిల్లర అయితే ఎక్కువ పెరిగింది. అందరికైతే రావాల్సి ఉంది. అది ఎప్పుడు వస్తుందో మరి. ఇది ఎట్లా అంటే దశల వారీగా, సేమ్ మొన్న మన రైతు భరోసా అయితే ఎట్లా చేసిర్రో ఖాతాల్లో దశల వారీగా 2వ విడత 3వ విడత అన్నట్టుగా ఇది కూడా అంతే వస్తుందంట. విడతల వారీగా రేషన్ కార్డులు అయితే అందరికీ వస్తున్నాయి అన్నట్టు చాలామందికి అయితే డౌట్ ఉంది. గతంలో మరి రేషన్ కార్డు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా దేనివల్ల తీసుకొచ్చిండు, ఎందుకు దేనికి ఉపయోగం అని అనుకుంటుండొచ్చు. దీన్ని తీసుకురావడం వల్ల చాలామందికి అయితే ఉపయోగం ఉంది. దేనికంటే దీనివల్ల నకిలీ రేషన్ కార్డులు అయితే చాలా తగ్గుతాయి. చాలామంది నకిలీ రేషన్ కార్డుల వల్ల ఈ రోజులలో బియ్యం అవి సరుకులు అయితే తీసుకుంటున్నారంట. దీనివల్ల ఈ క్యూఆర్ కోడ్ వల్ల అయితే నకిలీ రేషన్ కార్డులు కూడా తగ్గుతాయి. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు అయితే జస్ట్ ఒక కార్డుతోనైతే పోల్చబడతాయి. అంటే జస్ట్ ఒక కార్డు వల్ల జస్ట్ ఇట్లా ఎంటర్ చేయగానే కార్డు పెట్టగానే కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టు. ఇంత ముందులాగా ఒక్కొక్కరి ఎంటర్ చేయడం అలా కాదు. ఇప్పుడు జస్ట్ స్కాన్ చేయడం వల్ల అందరు వచ్చేస్తాయి. అట్లనే ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ డేటా అనేది తొందరగా కూడా పూర్తయిపోతుంది. ఈ కార్డు వల్ల జస్ట్ స్కాన్ చేసి ఓటీపీ చెప్పడము, లేదంటే దాంట్లో కార్డు పెట్టి తొందరగా ప్రాసెస్ పూర్తి చేయడం వల్ల ఈ కార్డు వల్ల తొందరగా జస్ట్ 2-3 నిమిషాలు, లాస్ట్ 5 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. అటు వారికి ఇబ్బంది ఉండదు, ఇటు రేషన్ డీలర్లకు, ఇటు మనకి ఇబ్బంది ఉండదు. ఇదైతే దీని వివరాలు అన్నట్టు. ఇవాళతో రేషన్ కార్డు వల్ల ఎంత బెనిఫిట్ ఉందంటే చాలా బెనిఫిట్ ఉంది. జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ దీన్ని
మనం జేబులో అయితే పెట్టుకుని పోవచ్చు, పర్సులో కానీ జేబులో అయినా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎక్కడో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంటి యజమాని దగ్గర ఉంటే చాలు. ఎవరైనా సరే, ఇంటి వాళ్ళు ఎవరైనా సరే రేషన్ షాప్లకు దుకాణాలకు వెళ్ళినప్పుడు జస్ట్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పడంతో ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. దీనివల్ల అయితే లాభమే ఉంది కానీ లాస్ అయితే ఏముండదు. ఇది ఇవాళటైతే వివరాలు. సో మీకు రేషన్ కార్డు పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అట్లనే మీకు ఏమన్నా ఇంకేదన్నా ఉంటే కామెంట్ చేయండి, ఇంకేదైనా ఉంటే అడగండి. ఇది అయితే ఇవాళైతే అప్డేటు రేషన్ కార్డు గురించి అయితే మీకు ఎట్లా అనిపించింది ఏందని చెప్పేసి కామెంట్లో తెలపండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. ఇంకేదైనా కావాలంటే నేను చెప్తాను. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా కంపల్సరీ పెట్టండి. ఓకే అన్న, మరి థ్యాంక్ యూ అన్న, ఉంటా, బాయ్.